ప్రతొక్క రాష్ట్రంలో గిదే మాట. గీ ప్రభుత్వం అయితే రైతుల్ని అస్సలు పట్టించుకుంటలేదు. కరెక్ట్ టైంలో ఒడ్లు కొనకపోవడంతో ఘోరంగా వర్షాలు పడి తడిసి ముద్ద ముద్ద అవుతున్నాయి. గీ విషయం మీద అయితే రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘోరంగా మండిపడుతున్నారులా. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం బాబాపూర్ గ్రామం. గీ గ్రామంలో 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిరంట ఒడ్లు కొననికే. అయినప్పటికి కూడా ఒడ్లు కొంటనే లేరంట అధికారులు వచ్చి. ఇక రైతన్నలకు తిక్కలేసి ఓ అన్న ఒడ్ల బస్తా తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో పడేసిండు. అగో చూడుర్రి, దగ్గర 50 కిలోలు ఉంటుంది ఆ సంచి. ఇక రైతన్నలందరూ ఒడ్లు కొనమని రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే గీ అన్న గట్లయితే వర్కౌట్ అయ్యేటట్లేదని చెప్పేసి గీ ధాన్యం బస్తా తెచ్చి కలెక్టర్ ఆఫీస్లో పడేసిండు. అయితే గీ ఊర్లో గీ అన్న ఒక్కనివే 600 బస్తాలున్నాయట. జపున కొనుర్రంటే కటింగ్ లేస్తున్నారంట. సరే కటింగ్ అయినా సరే కొనుర్రంటే అట్లా కూడా కొంటలేరంట. ఇక ధాన్యం ఎట్లనే వేసి జల్దీ కొనాలని చెప్పేసి గీ అన్న గిట్ల నిరసన తెలుపుతున్నాడు. లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు. టీఎస్సీఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడ జరిగింది. మా ముందు సొసైటీకి ఇచ్చిన బాగుంటుంది, మన డాక్టర్లకు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తేడా 80% ఖాళీ అయిపోయింది, 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది, 20% మాత్రమే జోకడం జరిగింది. వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు, తడిసినాయి అని చెప్పి కింద పదునొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. ఇక గదే లెక్కన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కూడా తడిసిపోయిన ధాన్యం కొంటలేరని చెప్పేసి రైతన్నలు ధర్నాకు దిగిర్రు. ఒట్టి ఉన్నప్పుడేమో కొననికే లేట్ చేసిర్రు, ఇప్పుడు తడిగైనాకనేమో కట్టింగులు చేస్తుర్రు. మొలకెత్తినాక మొత్తమే కొనకపోతిరి. ఇక రైతన్నలకు పండించిన ఫలమేమున్నది పంట. అయితే గీ పెద్దముప్పారం గ్రామంలో ధాన్యం అమ్మనికే తీసుకొచ్చి నెల రోజులైతుందంట. ఇక వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయి కానీ అధికారులు అయితే కొననీకి అస్సలు వస్తలేరు. ఎన్ని ఊళ్ళల్లో గిన్నిగానం ధర్నాలు చేస్తున్నాం కానీ గీ ప్రభుత్వం అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేరు. ఎట్లనైనా వేసి గీళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి గీ ధాన్యాన్ని అయితే కొనేటట్టు వేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. గాడున్న అక్కోళ్ళు అన్నోళ్ళు ఏం చెప్తున్నారో ఓసారి నూరి మీకే అర్థమవుతుంది గల కష్టాలు. ఫోన్ చేసి బతలాడితే నీ యొక్క కులానే ఆగుతురా, నీ ఏపీ అని నేను ఆడున్నా ఈడున్నా అని మాట్లాడతాను. ఇప్పటికీ 183 బస్తాలు అయినాయి. అవి ఇంతవరకు పోలేదు. అది పోకముందుకు నేను ఒక 2 దుక్కుల నుంచి మార్చినాను. ఇప్పటికి ఒక 30 బస్తాల వరకు నష్టమైనాయి. మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ఇది తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గదన్నట్టు ముచ్చట. ఏ రైతైనా నాకు గింతొస్తుంది గంతొస్తుంది అనుకుంటా మంచిగా పంట పండిస్తాడు. 6 నెలలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించినాక కూడా గా పంటకు ఫలితం లేకపోతే గా 6 నెలల కష్టం మేము చేసేం లాభం అనబట్టే. గీ ధర్నాలు నిరసనలు ఒక్కూర్లా కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి ఏడబడతాడా. పాపం రైతన్నలైతే గింత కష్టపడుతున్నారు కానీ గా ప్రభుత్వ అధికారులకు మాత్రం ఏమాత్రం జాలి కలుగుతలేదు. గా లోకల్ ఉన్న ఎమ్మెల్యేకు కూడా గీ విషయాలు తెలిసి ఉంటాయి. మరి గాళ్ళన్నొచ్చి ఎందుకు కొంటలేరు ధాన్యాన్ని, పాపం వాళ్ళు కష్టపడి సంపాదించారని చెప్పేసి కిందున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని నడుచుకోవాలి కదా. రేవంత్ సార్ అంటారా, ఆయన ఎట్లా పట్టించుకోడు. ఆయన కథ వేరు, కార్ఖానం వేరు. రైతులంటేనే పట్టదు అసలు ఆయనకు. ఏమనంటే అందాల పోటీలు పెడతారు, గన్లే ఎవరైతే గెలుస్తారో గాళ్లకు లక్షలు కోట్లు ఇచ్చి వాళ్ళ దేశాలకు పంపిస్తాడు. రైతులకు గింత నష్టం జరుగుతున్నా ఆయనకు అవసరమే లేదు అని అనుకుంటా రైతన్నలైతే గుస్స మీద మాట్లాడుకుంటున్నారులా.